నాగార్జునకి ఈ కన్వెన్షన్ కూల్చివేయడం ద్వారా ఒక 500 కోట్ల నష్టం వచ్చింది అనేది కూడా ఒక టాక్ నడుస్తుంది సార్. అసలు ఆ నష్టాల్లో ఉన్నారు అనేది కొంతమంది అభిప్రాయం. ఇటువంటి నేపథ్యంలో నారాయణ మరో డిమాండ్ చేశారు, నాగార్జున నుంచి డబ్బులు వసూలు చేసి ఆ చెరువును కూడా డెవలప్ చేయాల్సిన బాధ్యత నాగార్జునే తీసుకోవాలి అని చెప్పేసి నారాయణ గారు చేసిన డిమాండ్ కరెక్ట్ అయింది. అది ఇప్పుడు 500 కోట్ల ఎంత నష్టం వస్తుంది? దాని ప్రాపర్టీ మొత్తం వాల్యూ 400 కోట్లు అన్నారు. 400 కోట్ల ప్రాపర్టీకి 500 కోట్ల నష్టం పెట్టవచ్చు, నాకు అర్థం కాని నష్టం ఒకటి. తర్వాత ఆడ కూలగొట్టింది ఓన్లీ ల్యాండే, బిల్డింగే. మీకు ల్యాండ్ పోలే. ఇప్పుడు నిన్న నగనాథన్ కూడా అడిగాను నేను, సార్ నక్కినే నాగార్జున పట్టాభూమి అంటున్నాడు కదా అని. అంటే ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, పట్టాభూమి అయినా కూడా నిర్మాణాలు చేయకూడదు, చెరువులో పట్టాలు ఇస్తారు. ఎందుకు ఇస్తారు? వ్యవసాయం చేసుకోవడానికి పట్టాలు ఇస్తారు. సో చెరువులో పట్టాలు ఇచ్చినప్పుడు దాన్ని ఏమీ చేయకూడదు, దాని కాంటూర్స్ మార్చకూడదు. ఎందుకంటే చెరువు మళ్ళీ ఫుల్గా నిండినప్పుడు అది మొత్తం మునిగిపోతుంది. మళ్ళీ చెరువులో లేనప్పుడు మళ్ళీ నువ్వు కావాలంటే పంటలు పండించుకోవచ్చు. అందువల్ల చెరువులో పట్టాలు ఇవ్వడం అంటే భవనాలు కట్టుకోమని కాదు, పట్టాభూమే కావచ్చు. పట్టాభూమి అయినా భవనం కట్టుకోకూడదని క్లారిఫికేషన్ ఇచ్చారు. నిజమే కదా. ఇప్పుడు పట్టా ఎందుకు ఇస్తారు? ఇప్పుడు నదీ గర్భంలో కూడా వ్యవసాయం చేస్తుంటారు. మీరు కృష్ణా నదీ గర్భంలో కూడా వ్యవసాయం చేస్తుంటారు. కానీ అది ఓన్లీ అప్పటి వరకే. అక్కడ కాంటూర్ డిస్టర్బ్ చేయకుండా, నువ్వు తీసుకొచ్చే మట్టి గ్రావెలు అవన్నీ నింపకుండా ఉన్నది ఉన్నట్టుగా ఉంటూ నువ్వు వ్యవసాయం చేసుకుంటావు. ఖాళీ ఉన్నప్పుడు వ్యవసాయం చేసుకుంటావు, మళ్ళీ నది వస్తే మునిగిపోతుంది. సో అందువల్ల దాని పని చెరువుకు అడ్డంకి కాకుండా ఉండాలి. ఎన్కన్వెన్షన్ అగ్రికల్చర్ కాదు కదా. ఈ ఎన్కన్వెన్షన్ లాభం వస్తుందా నష్టం వస్తుందా అన్న సమస్య ఆధారంగా చర్యలు ఉండవు. నష్టము లాభంతో సంబంధం లేదు. నష్టము లాభంతో సంబంధం ఎట్లుంటుంది? సంబంధం అది అక్రమ నిర్మాణమా కాదా అనేది. సో హైడ్రా చాలా క్లియర్గా నిన్న కూడా నేను అడిగాను, అక్కడే నాగార్జున అంటున్నాడు ఇది పూర్తి అనుమతులు ఉన్నాయంటే, స్పష్టంగా హైడ్రా కమిషనర్ నా ఇంటర్వ్యూలో చెప్పింది అనుమతులు లేవు, కోర్టు స్టేలు అంతకంటే లేవు అన్నాడు. సో మన నాగార్జున ఉన్నాయని అంటున్నాడు. కోర్టులో తెలుస్తుంది, హైకోర్టులో కేసు ఉంది కదా, ఇప్పుడు స్టేనే కదా ఇచ్చింది. సో లేకపోతే అంటే దీనికి క్లియర్గా 2016-15 ఆ ప్రాంతంలోనే ఎఫ్టీ నిర్ణయించారు. ఈవెన్ బీఆర్ఎస్కి అప్లై చేసుకుంటే కూడా ఆ బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్లో కూడా అప్లికేషన్ రిజెక్ట్ అయింది అని హైడ్రా కమిషనర్ అధికారికంగా చెప్తున్నాడు. ఈ దేశంలో కోర్టులు ఉన్నాయి, ఈ దేశంలో న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, మీడియా ఉంది. నిజంగానే అనుమతులు ఉంటే నాగార్జున ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీడియాని ఇన్వైట్ చేసి, సో ఇంకో చూడండి, ఇవి మీరే చూడండి ఈ డాక్యుమెంట్లు, నాకు ఇంకో ప్రభుత్వం ఇచ్చిన అనుమతి ఎన్నో కన్వెన్షన్ భవనం కట్టుకోవడానికి, నాకు ఇంకో హైకోర్టు ఇచ్చిన స్టే అని ప్రభుత్వం ఉండొచ్చు కదా. ఇప్పుడు నేను రంగనాథన్ పిలిస్తే ఆయన వచ్చాడు, నేను ఇంటర్వ్యూ చేశాను, ఆయన అడిగాను ఇవన్నీ కూడా, మీరు నాగార్జున ఇలా అంటున్నాడు మీరు ఏమంటారని. అలాగే అక్కడే నాగార్జున వస్తే ఆయనతో కూడా మాట్లాడతాను. లెట్ హిమ్ షో ద పేపర్స్, ప్రజలకు ముందు పెడదాం. లక్షల మంది చూస్తున్నారు కదా, నాగార్జున కూడా లక్షల మంది చూస్తారు. మీరు చూపెట్టండి, కన్వెన్షన్ను కూల్చడం నేరము, అది ప్రభుత్వ అన్ని అనుమతులు ఉన్నాయని షో ఇట్ ఆన్ ద లైవ్, మాకు చూపెట్టండి, మేము ప్రజల ముందు పెడతాం కదా. మాకేమి అక్కినే నాగార్జున మీద కోపము లేదు, హైడ్రా పైన ప్రత్యేకమైన ప్రేమ లేదు కదా. ప్రజలపైన ప్రేమ తప్ప ఎవరిపైన ప్రేమ కోపాలు ఉండవు. నాలాంటి ప్రజల్ని ప్రేమిస్తాం, చట్టాన్ని గౌరవిస్తాం. సో అది చట్ట విరుద్ధమైన కూల్చివేత అయితే వీఆర్ రెడీ టు సపోర్ట్ నాగార్జున, ఏం అభ్యంతరం లేదు. నేనే కాదు, బహుశా నారాయణ గారు కూడా సపోర్ట్ చేస్తారు, ఆయన కూడా తీసుకొస్తా కావాలంటే. నాగార్జున గారిని రమ్మనండి, ఆ మొత్తం డాక్యుమెంట్లతో మొదలు పెట్టండి, మీ వర్షం కూడా చెప్పండి. ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణయిస్తారు కదా ఫైనల్గా. అందువల్ల ఆయన అన్నదే అంటే నారాయణ గారు అన్నది ఏంటి, ఒకవేళ నిజంగానే అది హైడ్రా చెప్తున్నది మనది ఇప్పుడు మన ప్రాతిపదిక, ఎందుకంటే అధికార వ్యవస్థ చెప్తున్నది, అది తప్పని నాగార్జున నిరూపిస్తే అప్పుడు డెఫినెట్గా నాగార్జున వైపే ఉంటాం. కానీ హైడ్రా కమిషనర్ చెప్తున్నది ఏంటి అంటే, ఇది క్లియర్గా ఎలాంటి అనుమతులు లేకుండా కట్టిన నిర్మాణము అని. ఎలాంటి అనుమతులు లేకుండా కట్టిన నిర్మాణములో వ్యాపారం చేసి కోట్లు సంపాదించినప్పుడు మరి అది కూడా నేరం అవుతుంది కదా అని. నార్మల్గా ఇల్లు కట్టుకొని ఉండడం ఒక ఎత్తు, నువ్వు ఒక వ్యాపార సంస్థ పెట్టుకొని రోజు లక్షలు కన్వెన్షన్లో ఫంక్షన్లు అయితే మామూలు ఛార్జ్ ఉండదు. ఆ డబ్బులు సంపాదించిన తర్వాత నువ్వు చేసినది ప్రక్రియ నేరమై తప్పైనప్పుడు ఆ డబ్బు సంపాదన కూడా తప్పుడు సంపాదన అవుతుంది కదా, ఇది ఇల్లీగల్ ఇన్కమ్ అవుతుంది కదా. అండ్ ఇన్కమ్ బై ఇల్లీగల్ యాక్ట్. ఇప్పుడు ఇన్కమ్ బై లీగల్ యాక్ట్ వేరు, ఇన్కమ్ బై ఇల్లీగల్ యాక్ట్. ఇన్కమ్ ట్యాక్స్ కట్టచ్చు, కానీ అది ఒకవేళ కన్వెన్షన్ కట్టడమే ఇల్లీగల్ అయితే
ఆ ఎన్కన్వెన్షన్ ద్వారా ఇప్పటిదాకా సంపాదించిన డబ్బంతా ఇల్లీగలే. ఎందుకంటే ఎన్కన్వెన్షన్ ఇల్లీగల్ అవుతుంది కదా. ఎన్కన్వెన్షన్ లీగల్ అయితే ఇప్పటిదాకా సంపాదించింది కూడా లీగల్ అవుతుంది. అందువల్ల హైడ్రా ఏమంటుంది, ఈ ఎన్కన్వెన్షన్ ఇల్లీగల్ అంటుంది, నాగార్జున లీగల్ అంటున్నారు, నారాయణ దేనిపైన ఆధారంగా మాట్లాడుతున్నాడు, హైడ్రా కమిషనరు ఇల్లీగల్ అన్నాడు కనుక అది ఇల్లీగల్ అయితే ఆ దానిపైన ఇప్పటిదాకా వచ్చిన సంపాదన కూడా అది ఇల్లీగల్ అవుతుంది. ఇల్లీగల్ అయినప్పుడు అది చట్టానికి దాంట్లో ఖర్చు పెట్టి చెరువు కూడా బాగు చేయండి అని అన్నాడు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనుకోది. బట్ ఏదైనా ఆయన ఇచ్చిన సలహా తప్పు కాదు కదా. సో నా మేరకైతే కూల్చివేత కూడా డబ్బులు ఖర్చు పెట్టాలి. కూల్చివేత ప్రజల సొమ్ముతో ఎందుకు కూల్చాలి? నువ్వు అక్రమ నిర్మాణం నువ్వు చేసుకుంటావు, ప్రజల సొమ్ముతో కూల్చాలా? అక్రమ నిర్మాణాన్ని కూల్చడానికి అయ్యే ఖర్చు కూడా ఆ అక్రమార్కుల నుంచే వసూలు చేయాలి. అందువల్ల మొదలు నాగార్జున తేల్చాల్సింది అది అక్రమ నిర్మాణమా కాదా, అది చట్టవిరుద్ధమైన నిర్మాణమా కాదా. చట్టవిరుద్ధమైన నిర్మాణం అయితే ఖచ్చితంగా దాని ద్వారా ఇప్పటిదాకా సంపాదించింది కూడా చట్టవిరుద్ధమవుతుంది. అది కూడా ఖచ్చితంగా ప్రజలకు రావాలి. అందుకే ఇంకా నారాయణ అందులోకి వెళ్ళి కొంత డబ్బే తీసుకొని చెరువు బాగు చేయమన్నాడు. ఇంకా నిజంగా చెప్పాలంటే ఆ సంపాదన అంతా కూడా ఇట్ హాస్ టు బి ప్రజల సంపాదనగా ప్రభుత్వ సంపాదనగా మారాలి కదా.